ఇప్పుడు మీకు ఒక రేస్ ట్రాక్ చూపిస్తా చూడండి. ఇదేంటిది ఫుట్పాత్ కదా రేస్ ట్రాక్ అంటుంది అనుకోకండి. ఇది ఫుట్పాత్ ఏనండి, కాకపోతే దీన్ని రేస్ ట్రాక్ లాగా షార్ట్ కట్ లాగా ఉపయోగిస్తున్నారు మనోళ్ళు. ఇది పూణేలోని ఫుట్పాత్ పై జరుగుతున్న రేస్ ట్రాక్. ఒక్క పూణేలోనే కాదు, హైదరాబాద్లో, బెంగళూరులో కూడా ఇదే పరిస్థితి. ఇక బెంగళూరులో సాయంత్రం 6 అయిందంటే చాలు, డెలివరీ బాయ్స్ ఫుట్పాత్లపై రేస్ మొదలెట్టేస్తారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మెట్రో స్టేషన్ల కింద వాకర్ల కన్నా బైక్లే ఎక్కువ పార్క్ చేసి ఉంటాయి. ఈ ఫుట్పాత్ రేసింగ్ ఏ రేంజ్లో ఉందంటే వాకర్స్ రండి మమ్మల్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోండి అనేదాకా వెళ్ళింది. దీనిపై అప్పుడప్పుడు విసిగిపోయిన నెటిజన్స్, పాదాచారులు మాత్రం వీళ్ళపైన అటెంప్ట్ కేసులు పెట్టాలి, జీరో మెర్సీ పాలసీ తీసుకొచ్చి వీళ్ళ వాహనాలు జప్తు చేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు తప్ప దీని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోరు. అలాగే మరి ట్రాఫిక్ పోలీసులు అయితే దీనిపైన అసలు దృష్టే పెట్టరు. కానీ ఒక మహిళ మాత్రం నాకెందుకు అనుకోలేదు, ఏం చేసిందో చూడండి. ఫుట్పాత్ పైన బైక్ రైడ్ చేసే వాళ్ళకి హారతిస్తుంది. అట్లీస్ట్ ఈ మహిళను చూశాకైనా పోలీసులు బోలార్డ్స్ పక్కన బోర్డ్స్ పెట్టి అలాగే జీరో మెర్సీ పాలసీ తీసుకొచ్చి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుందాం. అయినా మన పిచ్చి కాకపోతే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయకుండా ఇలా ఎన్ని గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చినా మన సమాజం మాత్రం రెడ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇది మన భారతీయ బైకర్స్ జన్మ హక్కు కదా.